ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వస్తుంది, అడగకుండానే మీ కోరిక తీరుస్తుంది. అయితే శ్రీ భద్రకాళి అమ్మవారి జ్యోతిష్యాలం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి, డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇంకా నమ్మిన స్త్రీ పురుష దూరమైన స్త్రీ పురుష వశీకరణం, ఇల్లు కుటుంబ ఆస్తి తగాదాలు, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా మా గురూజీ గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9959977350. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. ఏ శ్రీ వచ్చి ఎటువంటి కోరిక తీర్చబోతుంది, అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు ఏం చెయ్యాలి, ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధుత్వాలను కానీ విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాత ఏ పనినైనా సరే మొదలు పెడతారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటారు. అపజయాలను చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా వీరు అనుకున్నది సాధించే అంతవరకు కూడా నిద్రపోని తత్వాన్ని కలిగిన వారై ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క 2026వ సంవత్సరం ఆగస్టు 10వ తారీఖు సోమవారం రోజున కుంభరాశి వ్యక్తులకి చూస్తే గనక ఒక స్త్రీ వచ్చి అడగకుండానే మీ కోరిక తీర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది మీ యొక్క స్నేహితురాలు కావచ్చు, బంధువు కావచ్చు, కుటుంబ సభ్యురాలు కావచ్చు. ఎంతో కాలంగా మీరు ఒక బలమైన కోరికను కలిగి ఉన్నారు. అటువంటి అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అది కెరియర్లో సంబంధించిన అవకాశం కావచ్చు, వృత్తి జీవితానికి సంబంధించిన అవకాశం కావచ్చు, ఆర్థికపరమైన అవకాశానికి సంబంధించిన అవకాశం కావచ్చు. ఇక కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారు. అటువంటి కోరిక ఆ స్త్రీ మూలంగా మీకు ఈ రోజు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా మంచి అవకాశానికి మీకు ఇప్పించడం లేదా పెట్టుబడికి డబ్బు అందించడం, ఏదైనా అవసరంలో ఉన్నట్లయితే దానికి సంబంధించి సహాయం చేయడం, ఈ విధంగా అడగకుండానే మీ కోరిక తన వల్ల తీరే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనకి మీరు ఒక రకంగా చెప్పాలంటే రుణపడి ఉంటారని చెప్పుకోవాలి. ఈ విధంగా మీ యొక్క కుటుంబ సభ్యురాలు కానీ, బంధువు కానీ, ఆప్తుడు కానీ, మిత్రుడు కానీ, మీరు పనిచేసే చోట కానీ, ఇరుగు పొరుగు కుటుంబ సభ్యురాలు కానీ, ఇలా ఎవరైనా సరిగా అడగకుండానే మీ యొక్క కోరిక తీర్చే అవకాశాలు ఆ స్త్రీ మూలంగా మీకు ఉండబోతున్నాయి. కెరియర్కి సంబంధించింది, వృత్తి జీవితానికి సంబంధించింది, వ్యాపార జీవితానికి సంబంధించింది, లేదా ఆర్థికపరమైన అంశానికి సంబంధించింది, ఇలా చాలా కాలంగా మీకున్నటువంటి ఒక పెద్ద కోరిక ఆ స్త్రీ మూలంగా మీరు తీరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కుంభరాశి వారికి మిశ్రమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు. చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకి ముందుకి చక్కటి అవకాశం అయితే రాబోతుంది. మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి బయటపడే మార్గం మీకు
గోచరించబోతుంది. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.